ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు రేవంత్ రెడ్డి మిగతా మంత్రులతో సమావేశమయ్యారు. అమిత్ షా భేటీ అయిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఐపీఎస్ అధికారులను పెంచాలని కోరారు. విభజన అంశాలపైన అమిత్ షాతో చర్చించారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమైన రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరుతూ షెకావత్కు వినతిపత్రం అందించారు. ఈ భేటీలో రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీ టూర్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రని అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అధిష్టాన పెద్దలతో, మరొకవైపు కేంద్ర మంత్రులతో సమావేశాలు అవుతూ కూడా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశాలతో పాటు మరొకవైపు ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాతో భేటీ అయ్యి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ అధికారులను పెంచాలంటూ కూడా ఈ సందర్భంగా అమిత్ షాతో సమావేశమైనటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ముఖ్యంగా హర్దీప్ సింగ్ పూరితో పాటు మరొకవైపు ఇతర కేంద్ర మంత్రులను కలిసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ మరొకవైపు ఇతర పథకాలు కానీ వెంటనే నిధులు కేటాయించాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా వారితో భేటీ అయినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సందర్భంగా దాదాపు ఈ రోజు ముగ్గురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాథమిక అంశాలను వారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా విభజన చట్టంలో గతంలో రావాల్సినటువంటి అంశాలు కానీ మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల పెండింగ్ సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ.